ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెల్లి పాస్పోర్ట్ ఫోటో మీ జేబులో పెట్టుకొని తిరుగుతున్నారేంటి? ఇది ఎప్పుడు దిగింది మీ చెల్లి? తెలీదు. నాకు తెలుసు, అది జాతరప్పుడు దిగిన ఫోటో. ఏ జాతర? దేవీపురంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి జాతర జరుగుతుంది బాబుగారు. అప్పుడు బామ్మ బలవంతం మీద దిగాల్సి వచ్చింది. బామ్మ బామ్మ అంది, విన్నారా? బామ్మెవరు? బామ్మన్నానా? అన్నావు చెల్లి, దేవీపురం జాతర అన్నావు, ఆషాఢ మాసంలో చేస్తారు అని అన్నావు. అప్పుడు మీ బామ్మ రత్నాంబ నీ పెళ్లి చూపులప్పుడు పనికొస్తుందని ఈ ఫోటో తీయించింది. రత్నాంబ ఎన్ని రోజులు లేంది నాకిప్పుడు బామ్మ గుర్తొస్తుందేంటి? బామ్మను వదిలి ఇక్కడికెందుకు వచ్చాను? ఎలా వచ్చాను? ఏమైంది నాకు? నేత్రి, నువ్వు మాట్లాడాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో మా పద్ధతిలో విచారించాల్సి వస్తుంది. బాబుగారు ఎందుకు అంత విచారంగా చూస్తున్నారు? తను బాధపడుతున్నారా? అందుకు నేనే కారణమా? వాళ్ళ బామ్మ రత్నాంబ అని ఇన్స్పెక్టర్ గారు చెప్పాక ఇంకా ఆలోచిస్తావేంటి బ్రో? మేనమామ పేరు ముక్కోటి. ఇప్పుడైనా గుర్తొచ్చిందా త్రినేత్రి? ముక్కోటి మామ గుర్తొస్తుంది, వైకుంఠం అత్త కూడా. కానీ నేనెందుకు వాళ్ళని మర్చిపోయాను? ఏదో అయ్యింది. అమ్మవారి దగ్గర ప్రసాదం తిన్న తర్వాత ఇంకేదో జరిగింది. విశాల్ బాబు గారు బాధపడుతూ నా వైపు చూస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. బామ్మ, ముక్కోటి మామ, వైకుంఠమత్త వీళ్ళు గుర్తొచ్చారని చెప్పాలా వద్దా? ఏం మాట్లాడట్లేదు కొత్తక్క. ఇంకేం మాట్లాడుతుంది? మనకే మాట రావడం లేదు. విశాల్, నేను నమ్మలేకపోతున్నాను వదినా. సారీ విశాల్, నీ నమ్మకాల్ని బ్రేక్ చేసుకో. ఇన్స్పెక్టర్ గారు, త్రినేత్రిని తీసుకెళ్ళండి. బయట వెహికల్ ఎదురు చూస్తుంది త్రినేత్రి. పద. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కమ్మా. ఎందుకెళ్ళాలి? అక్కడ చర్చించుకుందాం త్రినేత్రి. ఆడపిల్లవి కాబట్టి మర్యాదగా అడుగుతున్నాను. ప్లీజ్ కమ్. పద చెల్లి, నేను కూడా వస్తాను. వదినా, మీరెందుకు? మీరెవరెలా అనుకున్నా నా చెల్లి నైనిని నా నుంచి వేరు చేయలేరు. పదండి ఇన్స్పెక్టర్ గారు, వదినా. పదండి. నైని వదినా. ఏ ఏ సార్ 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 నా మాట నమ్మండి, మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు. తను 9 years సార్. ఎంక్వైరీ చేశాక డిసైడ్ చేద్దాం విశాల్ గారు. సార్ ఇక్కడే మా ఇంటి దగ్గర విచారించండి, స్టేషన్కి తీసుకెళ్ళకండి ప్లీజ్ సార్. అరే నువ్వు ఆగుతమ్మి. అరే పోలీసులు ఏమైనా మన చుట్టమా? ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ రిలేషన్షిప్ ఉండకూడదు. అనయ్య, మీరు తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. టాటా కొత్తక్క.
నథింగ్ టు వరీ విశాల్, నేను వెంట వెళ్తున్నాను కదా. అనవసరంగా వెళ్తున్నావే హాస్. నీ సీమంతానికి ఏమీ ఢోకా లేదు. సాయంత్రం డిస్కస్ చేద్దాంలే. పద చెల్లి. పాపా గాయత్రి, తను మీ అమ్మ కాదని ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్తున్నారు. చెయ్యొదులమ్మా. వదులు పాప, నా బూజ్జి పాపవు కదూ. నీ కొత్తమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. స్టేషన్కి ఎందుకు వెళ్తున్నాం పోలీస్ అన్నా? ఇప్పుడు మా అక్కల పోలీస్ అన్న అంటే జాలి పడరు కొత్తక్క. నువ్వు నోరు మూసుకుంటావా సుమనా? బాబుగారు, ఏమైంది? నేనేం చేశానని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు? నువ్వు నైనివి కాదని, దేవీపురం త్రినేత్రివి అని ఇన్స్పెక్టర్ గారు నిన్ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయడానికి తీసుకెళ్తున్నారు. స్మైల్ ఇస్తుందేంటి? జాలి పడాలనేమో, కానీ దయ చూపరు ఈ విషయంలో. మీరందరూ ఎందుకిలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది విక్రాంత్ బాబు. కానీ అది మీ తప్పు కాదు, నా పొరపాటే. ఇప్పటి వరకు నేను త్రినేత్రినని, మాది దేవీపురం అని మీకు చెప్పి కన్ఫ్యూజ్ చేసుంటాను కదూ. కాదని మళ్ళీ తప్పించుకోకు. అవునని సాక్ష్యం ఏదన్నా? ఇదిగో పాస్పోర్టు. త్రినేత్రి రత్నాంబ మనవరాలు. అరే, నా ఫోటో చూపించి ఎవరో మనవరాల్ని అని అంటారేంటి? నేను శంకర్ శాస్త్రి గారి పెద్ద మనవరాల్ని. ఏంటి మమ్మీ సడన్ గా చేంజ్ అయింది? అరెస్ట్ చేస్తారండంతో తెలివితేటలు ఉపయోగిస్తోంది, కానీ పోలీసులు విడిచిపెట్టరు. నేను తప్పు చేసినా, తెలియక నేరం చేసినా సరెండర్ అవుతాను. కానీ నా ఇంటికి నేను తిరిగి వస్తే మోసం చేసినట్టు ఫీల్ అయిపోతారా పోలీస్ అన్నా? అయితే నువ్వు నైనివే అంటావు. అందులో తోడికోడలుగా నాకు, కట్టుకున్న భర్తగా విశాల్కి డౌటే లేదు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.